లైక్ హౌ రాజమౌళి గారు మహాభారతాన్ని రిఫరెన్స్ చేసుకుంటున్నారో ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ మహాభారతాన్ని రిఫరెన్స్ చేసుకున్నారు. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, లైక్ మహాభారతం ఒక పెద్ద సముద్రం లాంటిది, ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక పెద్ద ట్యాంకర్ తీసుకున్నారండి. ఇది ఎలా అంటే ఇండియన్ హిస్టరీలోనే మీరు ప్రభాస్ ఫ్యాన్ కూడా అక్కర్లేదు, మీకు ఒక సినిమా నచ్చి ఒక ఎలివేషన్ మీకు నచ్చాలనుకుంటే ఫర్ ఎవ్రీ 5 minutes ఒక ఎలివేషన్ ఉంది దీంట్లో, అన్ని క్యారెక్టర్స్. నేనైతే అసలు ఇంటర్వెల్ తర్వాత సినిమా అయిపోతుందేమో అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒక ఎలివేషన్ ఉంది బాస్. కంప్లీట్ మహాభారత రామాయణ మైథలాజికల్ గా ఇది ఒక కంప్లీట్ బ్లాక్ బస్టర్. ఇది ఎందుకంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఇంకా అల్లు అర్జున్ వీళ్ళందరికీ బ్లాక్ బస్టర్ వచ్చాయి. బట్ ప్రభాస్ అన్న ఒక్కడికి ఫ్రమ్ ద లాస్ట్ 7 years, I'm being a మహేష్ బాబు ఫ్యాన్, ఫ్రమ్ లాస్ట్ 7 years ప్రభాస్ గారికి హిట్ రాలేదు. ప్రభాస్ గారికి బ్లాక్ బస్టర్ ఎస్ సావో బాగుంది. అండ్ రాధేశ్యామ్ ఇస్ ఎ క్లాసికల్ మూవీ అండ్ ఆదిపురుష్ ఇస్ ఎ మైథలాజికల్. బట్ ప్రభాస్ గారి కట్అవుట్ కి సినిమాలో కూడా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద సీక్రెట్, బట్ ఒక కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కట్అవుట్ పర్సన్ అని. కట్అవుట్ పర్సన్ కి కట్అవుట్ బ్లాక్ బస్టర్ వచ్చింది బాస్. మీరందరూ రివ్యూస్ కూడా చూడకండి, జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ అంతే. ఇక్కడ చాలా మంది, నేను 7 years నుంచి మా డాడీ ప్రభాస్ ఫ్యాన్. డాడీ నేను చెప్తున్నాను కదా, మా నాన్నగారు ఈరోజు ఉంటే పక్కన మా డాడీ తీసుకొచ్చేవాడిని. ప్రభాస్ ఫ్యాన్ కృష్ణంరాజు గారు, మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ కొట్టాడండి. సినిమాలో మెయిన్ గా 3 fights కోసమే మూవీ, మిగతాదంతా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంత ఏం లేదు. ఓన్లీ 3 fights, ఇంటర్వెల్ క్లైమాక్స్, మధ్యలో ఇంకో ఫైట్. 3 fights సినిమా ఏం లేదు, బోర్. సేమ్ బాహుబలి స్టోరీ, కుర్చీ కోసం స్క్రీన్ ప్లే డిఫరెంట్ అంతే. సేమ్ స్టోరీ, 3 fights, 1 time వాచబుల్. ఎఫర్ట్స్ కి చూడొచ్చు. ప్రభాస్ ని బాగా చూపించారు, స్క్రీన్ ప్రెజెన్స్ అంతే.